వచ్చినందుకు మా మాటలు విన్నందుకు తెలుగు సినిమా సువర్ణ దశ నడుస్తుందని మనం అందరం అనుకుంటున్నాం. అండ్ దాంట్లోనే ఈ ఎరాలో భాగంగానే వీ హ్యావ్ సంబడి లైక్ నాని అన్న హూజ్ ఎంపవరింగ్ సచ్ సినిమా. అండ్ ఈ సమయంలో ఇలాంటి నటుడి మధ్యలో ఉండి వారితో పనిచేస్తూ వారి దగ్గర నుంచి చాలా ఇన్స్పిరేషన్ తీసుకొని అలాగే అన్న బ్యానర్లోనే మళ్ళీ సినిమా చేయడం, ఐ థింక్ నా అంత లక్కీయెస్ట్ పర్సన్ ఇంకొకటి ఉండడు. అండ్ పూర్తిగా ఆ విషయాన్ని గ్రహించి అర్థం చేసుకొని అంత గ్రేట్ఫుల్గా ఉన్న సమయం నాకు ఇది. అండ్ తెలుగు సినిమా గారాల చిన్న కొడుకు నాని అన్న. అండ్ ఇట్లాంటి వ్యక్తితో మేమందరం అంటే నాకు తెలుసు, నేను ఏ రోజైతే నాని అన్నకి కథ చెప్పించినప్పుడు ఆయన నాకు చాలా భయంగా ఉండేది. సో అది ఇందాక అన్నట్టు జగదీష్ అన్నట్టు ఒక్క సిట్టింగ్లో ఒక్కసారి విన్నాడు, ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. అండ్ ఇవాళ ఇక్కడ ఉన్నాం. మాకు ఇవాళ యాక్చువల్లీ వీఆర్ ఆల్ కొద్ది రోజుల ముందు ఇదే టైము అందరం వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు షో యూ ద ట్రైలర్, కానీ లేదు, దానికి ఒక మంచి ఈవెంట్ పెట్టి మళ్ళీ మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నాము. సో నేనైనా మా వాల్ పోస్టర్ సినిమా ప్రొడ్యూసర్స్ ప్రశాంత్ గారు, అలాగే దీప్తి అక్క, అలాగే నాని అన్న, మేమందరం నమ్మేది ఒకటి ఏంటంటే చెప్పడం కంటే చూపించడం చాలా ముఖ్యం. అది సరిపోతుంది, చూపిస్తే సరిపోతుందని మేము నమ్ముతాం. సో కొద్ది రోజుల్లో కొత్త టైం టేబుల్తో మళ్ళీ వీల్ ఇంట్రడ్యూస్ ఆర్ ట్రైలర్. అండ్ ఇప్పుడు దాకా సాంగ్కి మీరు ఇచ్చిన రెస్పాన్స్కి, మీరు చేస్తున్న రీల్స్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ షో అస్ మోర్ లవ్. వీఆర్ ఆల్ హంగర్ ఫర్ లవ్. అండ్ మా ద్వారా మీకు ఇదే మెసేజ్ ఎంతవరకు వస్తుందో అది మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. బట్ we definitely are giving you so much love on March 14th. So please come to theaters, support us, support cinema like this, so that ఇలాంటి సినిమా సపోర్ట్ చేసిన ప్రతిసారి ఒక రోషన్, ఒక శ్రీదేవి, ఒక ప్రియదర్శి ఎలా వస్తారో ఇలాంటి నానీలు, ఇలాంటి దీప్తి అక్క, అలాగే ప్రశాంత్ గారు, అలాగే ఇంకా ఎక్కువ మంది వస్తారు. సో we need your support. Thank you so much everybody. Thank you. Thank you. Extremely special film in his career is Balagam. Definitely. ఆ రేంజ్ కోట్ డెలివర్ చేస్తుంది అనుకుంటున్నాం. ఖచ్చితంగా చేస్తామన్నా, నాకైతే నమ్మకం ఉంది. అండ్ అంటే నేను ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లో సగం ఆన్సర్ నేను చెప్పవచ్చు. ఇంకోటి ఏంటంటే దట్ ఇంకే ప్రొడక్షన్ హౌస్లో చేసినా ఒక ఎత్తు, కానీ మీతో చేయడం ఇంకో వేరే ఎక్స్పీరియన్స్ అన్న. ఎందుకు ఎక్స్పీరియన్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు కూడా ధైర్యం ఉంటుంది. ఓకే, నేను చేసేది కరెక్టే, ఈ టీం అందరం చేసేది కరెక్ట్ అని బిలీవ్ చేయడానికి ఏదైనా ఉంటే ఆ నాని అని ఉన్నాడులే, చూసుకుంటాడులే అని ఈ ధైర్యం. నాట్ జస్ట్ బికాజ్ మీరు డబ్బులు పెడుతున్నారని కాదు, లేకపోతే బెటర్గా దీన్ని వైడర్ ఆడియన్స్ తీసుకెళ్తారని కాదు, కానీ స్క్రిప్ట్లో ఎక్కడన్నా మధ్యలో ఒక నాట్ ఉన్నా, లేకపోతే ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా సరే మీరు ఒక రైటర్గా ముందుకు వస్తారని మాకు ఆ నమ్మకం ఉండింది. అండ్ డైరెక్టర్గా కూడా మీరు మమ్మల్ని అంటే ఇతన్ని కానీ లేకపోతే అంటే బట్ నాకు తెలుసు అన్న, ఐ థింక్ యువర్ అ సక్సెస్ఫుల్ యాక్టర్ బికాజ్ యూర్ ఆల్సో గ్రేట్ రైటర్. అండ్ నాకు ఆ నమ్మకం ఉంది. సో దట్స్ ద రీజన్ ఐ థింక్ దిస్ ఇస్ అ బెటర్ ఎక్స్పీరియన్స్. నిజంగా రాసిన ఏం లేదు అసలు ఎప్పుడు, బట్ అప్పుడప్పుడు మంచి ఐడియాలు వస్తాయి. బట్ అట్లీస్ట్ యు నో వాట్ ఇస్ అ బెటర్ మెటీరియల్. సో యా అది నాకు తెలుసుగా, నేను ఎందుకు అడుగుతా, మీరు అడగండి కావాలంటే. ఓకే. అండ్ నేను నా సైడ్ నుంచి చెప్పాల్సిన మాట, నేను నీకు గుర్తుందా, నేను దర్శన్ కలిసినప్పుడు నేను అన్నాను, నాకు పర్సనల్ ఫేవరెట్, నాకు బలగం అంటే, బలగంకి నేను చాలా పెద్ద ఫ్యాన్. అది ఐ థింక్ అందరికీ తెలుసు, నేను చాలాసార్లు మీడియాలో కూడా షేర్ చేసుకున్నాను. ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు నేను నా ఆఫీస్ బయట ఉన్న లాన్లో సరే వీఆర్ స్టార్టింగ్ ద ప్రాజెక్ట్ అని మాట్లాడుకున్నప్పుడు దర్శితో అన్న, నో మ్యాటర్ వాట్, దిస్ షుడ్ బి యువర్ సెకండ్ బెస్ట్ ఫిలిం దర్శి, అలా చేయాలి మనం అని నేను ఫిక్స్ అయ్యా. అంటే బలగం ఈజ్ ద బెస్ట్ ఫిలిం అని. రీసెంట్గా సినిమా చూశాను, ఐ థింక్ సెకండ్ బెస్ట్ ఫిలిం కాదు, ఫస్ట్ దాంతో పోటీ పడుతుందని నా నమ్మకం. అండ్ మీద రోషన్కి నీకు ఇది కామన్ క్వశ్చన్. నేను ప్రొడ్యూసర్ని, కానీ ఆన్ లొకేషన్ ప్రొడ్యూసర్ని కాదు, కాబట్టి నాకు చాలా విషయాలు పోస్ట్ అవుతుంటాయి. మీ ఇద్దరికి బోల్డ్ ఈగో క్లాష్లు ఉన్నాయని, సెట్లో ఉన్నప్పుడు నేను హీరో అని
ఫస్ట్ హాఫ్ హీరో నేను, సెకండ్ హాఫ్ హీరో నేను అని మీరిద్దరు ఒకరినొకరు చూసుకోకుండా అలా చాలా ఈగోయిస్టిక్ ఆన్ లొకేషన్ బిహేవ్ చేశారని విన్నాను రూమర్స్, బట్ అది ఎంతవరకు నిజం? దీనికి అతనే కరెక్ట్ చెప్తాడన్న. అండి, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం అన్న. అలా ఏం లేదన్నా యాక్చువల్లీ, బట్ అన్నే సాంగ్ నువ్వే దొబ్బేశావు. లైక్ గర్ల్ ఫ్రెండ్ నీకే ఉంది, సాంగ్ నువ్వే దొబ్బేశావు, నన్ను ఏంట్రా ఈ లాయర్ చేశారు అనేసి ఫీల్ అయ్యాడు. నీకు లవ్ స్టోరీ కావాలనిపించిందా? అంటే దీంట్లో ఫస్ట్ వర్షన్ ఎట్లుండిందంటే ముందు సూర్యతేజ అర్జున్ సర్కార్ లాంటి క్యారెక్టర్ అయితే బాగుంటుంది, నేను రోషన్ లాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని ఒక వర్షన్ అప్పుడు ఒకప్పట్లో బాగా నడిచింది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈగో క్లాషెస్ కంటే కూడా కాంపిటేటివ్ క్లాషెస్ ఎక్కువైనాయి అన్న. అంటే మనోడికి చూస్తే దీంట్లో ప్రతి నటుడికి ఒక సెల్ఫిష్ పార్ట్ ఉంటుంది. అంటే నో మ్యాటర్ హౌ మచ్ ఇస్ లైక్, నాకు రోషన్ క్యారెక్టర్ చదువుతున్న ప్రతిసారి దీంట్లో ద వెరైటీ, ఒక లవ్ స్టోరీ ఉంటుంది, దిస్ ఇస్ అగైన్ ఒక వెరీ వల్నరబుల్ యంగ్ మ్యాన్, ఒక బ్యాక్గ్రౌండ్ లేని, బ్యాక్గ్రౌండ్ అంటే ఒక పొలిటికల్ సపోర్ట్ లేని, లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్ అంటే వీక్ వల్నరబుల్ క్యారెక్టర్. అట్లాగే మళ్ళా హీల్ అగైన్ రైజ్ ఇన్ లవ్. సో దెర్ ఇస్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఒక క్యారెక్టర్ ఆర్క్ మనోడికి చాలా వెరైటీ. నాకు అది చూసి కొంచెం అసూయగా ఉండేది. సో అప్పుడు అట్లా అంటుండేవండి, అంతేగాని బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఈస్ డన్ ఇన్ ద ఫిలిం, లైక్ యూ ఆర్ అండ్ సో ఈక్వల్లీ అబౌట్. మీ ఇద్దరు అయితే డెఫినెట్గా వాళ్ళిద్దరి గురించి నేను తర్వాత మాట్లాడతాను. బట్ రోషన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్, అండ్ చాలా సినిమాల్లో మనందరికీ తెలుసు రోషన్ ఎన్ని ఫిల్మ్స్లో చేశాడు. తను ఆల్రెడీ ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్నాడు. బట్ నాకెందుకో ఇలా లీడ్గా ఐ థింక్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ ద ఫిలిం. అండ్ నువ్వు ఈ సినిమాతో నాకు తెలియకుండా మీ ఇద్దరు రెస్పాన్సిబిలిటీ నేను కంప్లీట్గా తీసుకుంటున్నా. అండ్ ఐ విల్, ఎందుకంటే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ బోత్ ఆఫ్ యూ వైల్ వాచింగ్ ద ఫిలిం. చాలా రోజుల తర్వాత లవ్ స్టోరీస్తో ఏంటంటే, నేను బయటకు వచ్చిన వెంటనే చెప్పాను, నీకు గుర్తుందా సినిమా చూసి బయటకు వచ్చిన వెంటనే, లవ్ స్టోరీస్తో ఏంటంటే ఎప్పుడో మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసిన స్టార్స్ చేసినప్పుడు ఆ స్టార్స్ మనకు బాగా పరిచయం. సో సీన్స్ బాగున్నాయా, డైలాగులు బాగున్నాయా, మ్యూజిక్ బాగుందా అని ఎంజాయ్ చేస్తామే తప్పితే వీళ్ళిద్దరూ నిజంగా లవ్లో ఉన్నారా అని ఆ ఇమోషన్ని మనం ఫీల్ అవ్వం. అంటే మనం నమ్మేసి, అంటే ఇంకా సినిమాలాగానే చూస్తాం, మనం నమ్మేసి ఆ ఇమోషన్ని ఫీల్ అవ్వం. ఐ థింక్ వీళ్ళిద్దరూ ఆ రోల్స్ ప్లే చేయడం వల్ల నాకు సినిమా చూస్తున్నాను సేపు ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ ఫీలింగ్ దట్ లవ్ ఫ్రమ్ ద స్క్రీన్ అనిపించింది. అండ్ ఐ థింక్ దట్ విల్ బి ద బిగ్గెస్ట్ యూఎస్పీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అమేజింగ్ జాబ్. అండ్ తర్వాత ఇంకా బోల్డ్ అంతా మాట్లాడాలి, అప్పుడు చెప్తా. ఓకే. ఓకే. అండ్ శ్రీదేవి, నేను